Hello, friends. Today I'm going to talk about an interesting topic. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి చాలా వేడిగా మాట్లాడుకుంటున్న టాపిక్. దిస్ ఈజ్ అబౌట్ కుక్కల్ని, రోడ్డు మీద కుక్కల్ని చంపాలి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి నిన్న మన పవన్ కళ్యాణ్ గారి సతీమణి, మాజీ సతీమణి శ్రీ రేణుదేశాయ్ గారు చెప్పింది ఏంటంటే, చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఒక వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అది చూసాక ఈ వీడియో చేయాలనిపించి ఒకసారి అందరికీ ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయాలని నా తరఫున చిన్న ప్రయత్నం. నేను అంటే జంతు ప్రేమికుడిగా డెఫినెట్గా కుక్కలకు కూడా వాటికి బ్రతికే హక్కు మనుషులకి ఎలా అయితే ఉందో తప్పకుండా వాటికి కూడా అంతే హక్కు ఉంది భూమి మీద బ్రతకడానికి. అండ్ పర్టికులర్లీ డాగ్స్ అన్నీ కూడా చాలా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన లైఫ్స్లో. ఇప్పుడు మీరు విశ్వాసపరంగా కానీ, హిందూ ధర్మం ప్రకారం కానీ మీకు మనిషికి చాలా ఉపయోగపడతాయి. బట్ అలా అని చెప్పి కుక్కలన్నీ పిల్లల్ని చంపడం లాంటి వీడియోస్ అవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా మన సర్వే అయితేనే కదా మిగతా అవకాశాలు ఉండేది. సో నేను అలా అని చెప్పి అలా మాట్లాడట్లేదు, కానీ ఐ వాంట్ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్ హియర్. సొల్యూషన్ ఏంటంటే, ఎవరైతే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, పెట్ లవర్స్ కానీ, ఎవరికైతే ప్రత్యేకించి ఇది ఎగ్నెస్ట్ అని చెప్పి ఈ రూల్ పాస్ చేయకూడదని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి. వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఊరు ఉంది, చిన్న ఊరిలో ఒక 100 కుక్కలు ఉన్నాయి. 100 కుక్కలు ఉంటే దగ్గర ఒక 2000 జనాభా ఉంటారు. ఎవరు రెస్క్యూ చేయండి. రెస్క్యూ మీనింగ్ వాటిని ఏదో చేసి అని కాదు. రెస్క్యూ ఏంటంటే, ఎవరికి నచ్చిన ఒక కుక్క ఉందో ఆ వీధిలో కుక్కను వాళ్ళు తీసుకొచ్చి ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వాళ్ళు పెంచుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుకోండి. అలా అట్లీస్ట్ 50%, 60% మీకు ఊర్లో ఉన్న కుక్కల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఈ కరిచే విధానం, రోడ్ల మీద వదిలేసి ఫ్రీ డాగ్స్ కాకుండా హ్యాస్ టు బి ఫీడెడ్ బై సమ్వన్, రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవరో ఒకళ్ళు తీసుకోవడం అనేది ఒకటి ఫస్ట్ సొల్యూషన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మోర్ ఓవర్ మనకి ఎలా అయితే ఇప్పుడు కౌకి ఇప్పుడు గోశాలలు ఎలా ఉన్నాయో అలాగే డబ్బున్న సోకాల్డ్ సెలబ్రిటీస్ కానీ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ వై కాంట్ దే స్టార్ట్ ఏ ఫామ్ హౌస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో ఇదర్ ఫెన్స్ వేసో లేకపోతే వాళ్ళ సర్వైలెన్స్లో సరౌండింగ్లో టేక్ ఆల్ ద డాగ్స్ 10 or 20 or 15 or 20, దెన్ ఫీడ్ దెమ్ దేర్. ఒక మనిషిని పెట్టుకోండి, మోర్ లైక్ గోశాల ఎలా మెయింటైన్ చేస్తారో అలాగే కుక్కలు 100, 50 వాటి కెపాసిటీని బట్టి ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా వాటిని సర్వే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తీసుకెళ్ళి వాటిని రెస్క్యూ చేసి సేవ్ చేయండి. దట్ ఈస్ 2. మూడవది, ఇది ఎట్లా అంటే, ఫండ్ రైజింగ్ చేయండి. ఎవరెవరైతే గ్రూప్ ఉన్నారో సర్టెన్ గ్రూప్ అంటే నార్మల్ నాలాంటి మనుషులు ఫండ్ రైజింగ్గా లేకపోతే ఒక అసోసియేషన్ పెడితే ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్. మోర్ లైక్ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు, సినిమా స్టార్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ప్రజెంట్ చేసి వాళ్ళు పెడితే డెఫినెట్గా అప్పుడు ఫండ్ రైజింగ్ వస్తుంది. ఆ ఫండ్ రైజింగ్ని తీసుకుని ఆ ఫండ్ రైజింగ్ ద్వారా వాటిని రెస్క్యూ చేసే విధానం 3. ఈ 3 విధానాల్లో డెఫినెట్గా మనం వీ కెన్ సేవ్ ద డాగ్స్. థ్యాంక్ యూ.